హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. నేను ఈరోజు లంచ్లోకి అయితే రైస్ వండేసాను. వేడిగా ఉన్నాయన్నమాట. పప్పు, చారు అయితే ఒక దాంట్లో తీసేసానండి. ఇంకా అన్నము, పప్పు కూడా ఒక దాంట్లోకి తీసేసి మొత్తం ఈ సామాన్లన్నీ కూడా క్లీన్ చేసేసుకుని అప్పుడు స్కూల్కి అనేది వెళ్తాను. ఎందుకంటే ఈవినింగ్ వచ్చినప్పటికీ నాకు నీరసం వచ్చేస్తుందండి. ఇంకే పని కూడా చేయాలని అనిపించదు అనమాట. చెప్పాను, ఇది వరకు కూడా ముద్దపప్పు చాలా టేస్టీగా రావడం కోసము పప్పును కడిగేసుకున్న తర్వాత అందులో ఉప్పు, కారం, పసుపు, వెల్లుల్లిపాయలు, తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి చేసుకుంటే ముద్దపప్పు సూపర్గా ఉంటుందండి. ఇందులో ఆవకాయ వేసుకొని మధ్యాహ్నం కొంచెం నెయ్యి వేసుకొని తింటాను. మిగతా అన్నంలో చారు వేసుకొని పప్పు నంచుకొని తింటే సూపర్గా ఉంటుందన్నమాట. ఈ ముద్దపప్పు అంటే నాకు చాలా ఇష్టం అండి. ఈ ఇష్టం ఎలా వచ్చింది అని అంటే, మా తాతయ్య గారికి ముద్దపప్పు అంటే చాలా ఇష్టం. అంటే వాళ్ళ నాన్నగారికి అనమాట చాలా ఇష్టంగా తినేవారు ముద్దపప్పు. మా ఇంటికి వచ్చినప్పుడు కూడా ఎవ్రీ సాటర్డే ఏం వండను మావయ్యారు అని అమ్మ అడిగితే ఫస్ట్ ఏమనేవారంటే, ముద్దపప్పు వండి చారు పెట్టే అమ్మ అనేవారు. ఆ ముద్దపప్పుతో కూడా ఆయన ఎంత తృప్తిగా తినేవారో తెలుసండి. చక్కగా తినేవారు అనమాట. కర్రీస్ అలా తినాలని మా తాతయ్యని చూస్తే తెలుస్తుంది అనమాట. అంటే ఫుడ్ ఎలా తీసుకోవాలి అనేది అలా పెద్దవారిని చూస్తేనే మనకు తెలుస్తుంది. చక్కగా రైస్ కొంచెమే తినేవాళ్ళు, కర్రీ మాత్రం చాలా ఎక్కువ తినేవారు. ఇప్పుడు అందరూ డాక్టర్స్ అదే కదండి చెప్తున్నారు, మంచిగా రైస్ తగ్గించేసండి, కర్రీ ఎక్కువ తినండి, దానివల్ల మనకు ఉపయోగం ఉంటుంది అని అంటున్నారు. అదే ఆ రోజుల్లో చేసేవారనమాట. అదే అలవాటు మా ఫాదర్కి వచ్చింది, అదే అలవాటు నాకు వచ్చింది. నేను కొంచెం రైస్ తక్కువ తింటాను, కర్రీస్ అయితే ఎక్కువ ఒత్తుగానే కలుపుకొని తింటానండి. మరి మీరు ఎలా తింటారు? ఈరోజు మీరు ఎలాగా ఏం చేశారు అంటే లంచ్లోకి ఏం స్పెషల్స్ చేశారనేది కామెంట్ చేయండి. అలాగే ఈ గిన్నెలు మార్చండి అని మాత్రం పెట్టకండి. వీటిని ఇప్పుడు నేను ఈ స్టీల్ వాటిలోకి ట్రాన్స్ఫర్ చేసేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.